లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ వారు మరి మా పాఠశాలకు ఇచ్చేసి మా విద్యార్థులకు ఉద్దేశించి పెన్నులు ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా అంతేకాకుండా చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి అదేవిధంగా బాసర టెంపుల్ యొక్క సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందినటువంటి పెన్నులను తీసుకొచ్చేసి మా పిల్లలకి ప్రదానం చేశారు. ఒక మంచి సదాశయంతో పిల్లల యొక్క భవిష్యత్తు మరి 10వ తరగతితోటే నిర్ణయం అవుతుంది కాబట్టి 10వ తరగతిలో పిల్లలందరూ కూడా 100% ఉత్తీర్ణత సాధించాలని మన ప్రభుత్వం నిర్దేశించినటువంటి మన గౌరవ కలెక్టర్ గారు నిర్దేశించిన మేరకు మరి విద్యార్థులందరూ కూడా పాస్ అవ్వాలనే సదుద్దేశంతో మనకి పెన్నులు ప్రదానం చేసినటువంటి ఈ శ్రీనివాస సేవా సమితికి మా పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారి యొక్క సేవలు మరి ఇదే విధంగా మా గవర్నమెంట్ పాఠశాలకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున మేము ఇప్పుడు సరస్వతి శిశు మందిర్ కరీంనగర్లో పెన్నులు పంచే కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కవరేజ్కి వచ్చిన సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు తలపెట్టినటువంటి సరస్వతి కటాక్షం అంటే సోల్జర్కి పెన్ను స్టూడెంట్కి గన్ను అనే నినాదంతో గురువు గారు పెన్నుల పంపకాన్ని చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాల చదివే 10వ తరగతి చదివే పిల్లల కోసం పెన్నులు పంచే కార్యక్రమంలో మేము తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున గత సంవత్సరం దాదాపు 40,000 పెన్నులు పంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాదాపు 60,000 నుంచి 80,000 పెన్నులు పంచాలనే లక్ష్యంతో గత 3 రోజుల నుంచి కూడా పెన్నులు పంచుతున్నాం. ఈరోజు సరస్వతి శిశు మందిర్లో ఉన్నాం. యాజమాన్యం కూడా మాకు మంచి సపోర్ట్ చేశారు. తర్వాత మేము ఇప్పుడు పెన్నులు పంచుతూ తర్వాత ఈ 10వ తరగతి పరీక్షల తర్వాత పాస్ అయిన విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం మా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున. అప్పుడు ఈ మండల్ లెవెల్లో టాప్ వచ్చిన 10th పిల్లలకి సన్మాన కార్యక్రమం, మెడలు, తర్వాత ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి భవిష్యత్తులో ఎలా ఉంటుంది స్టడీ దాని మీద ఒక మంచి అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా చేపట్టినటువంటి పెన్నుల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా అసలు మీడియా మిత్రుల యొక్క సహకారం ఎంతో ఉంది. ఎందుకనంటే మీడియా అనేది ప్రజలకును మనం ఏదైతే సేవా కార్యక్రమం చేస్తున్నామో వాళ్ళకు వారధిలాగా పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ మేనేజ్మెంట్ అందరికీ కూడా మన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పెన్నుల పంపిణీ కార్యక్రమం అనేది సురేష్ ఆత్మారాం గురూజీ లక్ష్యంతో మేము చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము కనీసం అంటే 400 స్కూళ్ళకు పంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. గత సంవత్సరం 200 స్కూల్లో మేము పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, మేనేజ్మెంట్స్ అందరు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే మంచి సంకల్పంతో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేటువంటి బ్లెస్డ్ పెన్స్ స్టూడెంట్కి రిసీవ్ కాగానే వాళ్ళ ముఖాలలో ఆనందం కానీ, చిరుమందహాసం కానీ, తర్వాత నేను విజయం సాధించిన అనే ఫీలింగ్ వాళ్ళ లోపల చూడడానికి మాకు చాలా సంతోషం అనిపించింది. దీనికి ప్రత్యేకంగా సహకరించినటువంటి మీడియా మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.